హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇందులో 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి రైస్ని అంతా కలుపుకొని, ఇప్పుడు రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 లీటర్ పాలు వేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి. సాఫ్రాన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వండుకున్న రైస్ని ఇందులో మొత్తం అంతా వేసుకోవాలి. ఇలాగ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు అలానే కిస్మిస్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 వంతు చక్కెర వేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం టేస్ట్ తీపిగా తినాలనుకుంటే 1.5 కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు. పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుకొని ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కదుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేకపోతే కింద అంతా అడుగు పట్టేస్తుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పాయసం పర్ఫెక్ట్గా ఉడికింది కాబట్టి రైస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే. ఒక బౌల్ తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఎమ్మీ టేస్టీ రైస్ కీర్ రెడీ. అస్సామీ స్పెషల్ రైస్ కీర్. Thank you for watching friends. Please subscribe to my channel Polam's Kitchen.